ఆకతాయిలకు, ధూమపానానికి, తాగుబోతులకు అడ్డాగా మారిన తార్నాక స్ట్రీట్ నెంబర్ 3లోని జీహెచ్ఎంసీ పార్కును ఆయుర్వేదిక్ పార్కుగా తీర్చిదిద్దనున్నట్లు నూతనంగా కాలనీ అధ్యక్షుడిగా పదవి బాధ్యతలు తీసుకున్న శ్రీరామ్ వెంకటేష్ వెల్లడించారు. ఈ మేరకు తార్నాక స్ట్రీట్ నెంబర్ 3 వెల్ఫేర్ అసోసియేషన్ నూతన కమిటీని ఈరోజు ఎన్నుకున్నారు. వెల్ఫేర్ అసోసియేషన్ నూతన అధ్యక్షుడిగా శ్రీరామ్ వెంకటేష్, వైస్ ప్రెసిడెంట్గా శ్రీనివాసును ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా వారు కాలనీలోని పార్కు గత 10 ఏళ్లుగా నిర్లక్ష్యానికి గురై పూర్తిగా శిథిలావస్థకు చేరింది. ఈ పార్కు అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా మారడంతో మహిళలు, యువతులు, చిన్నారులు అక్కడి నుండి నడవడానికి వెళ్లేందుకు భయపడే పరిస్థితి నెలకొందన్నారు. మద్యం సేవించడం, ధూమపానం, మాదక ద్రవ్యాల వినియోగం వంటి చర్యలు అక్కడ నిత్యాకృత్యంగా మారడంతో స్థానికులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. సుమారు 200 ఇళ్లకు చెందిన కాలనీవాసులు ఏకమై జీహెచ్ఎంసీ అధికారుల సహకారంతో పార్కును పూర్తిగా శుభ్రపరిచి మళ్లీ ప్రజల వినియోగానికి అనువుగా తీర్చిదిద్దారు. దీంతో పార్కు కొత్త రూపును సంతరించుకొని కాలనీవాసులకు ఆహ్లాదకర వాతావరణాన్ని అందిస్తుంది. ఓకే 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 సార్ మీరు అనుకున్నారా సార్? ఇటు చూడండి. తార్నాక స్ట్రీట్ నెంబర్ 3 నన్ను ప్రెసిడెంట్గా ఎన్నుకోవడం చాలా సంతోషం. ఇమీడియట్ ఫస్ట్ యాక్టివిటీ మేము చేయబోతుంది పార్కుని ఆయుర్వేద పార్క్గా తీర్చిదిద్దబోతున్నాము. ది బెస్ట్ పార్క్ ఇన్ సికింద్రాబాద్లో జస్ట్ ఒక 30 డేస్లో మేము చేసి చూపిస్తాము. ఫస్ట్ ఈరోజు ఇమీడియట్గా పెయింట్ వర్క్ స్టార్ట్ చేశాము. గత 20 ఏళ్ల నుంచి ఈ పార్క్ చాలా అన్యూజ్డ్గా పడి ఉంది అండ్ చాలామంది చాలా రకాలుగా ఇబ్బందులకు గురయ్యారు. ఇక్కడ ఇది ఒక స్మోకింగ్ ఏరియా లాగా, నైట్ అయితే ఒక డ్రింకింగ్ బార్ ప్లేస్ లాగా, ప్రతి ఒక్కరికి ఒక అడ్డాలాగా ఇక్కడ తయారైంది. ఈ రోజు నుంచి అలాంటి ఆకృత్యాలకు కానీ ఎలాంటివి మేము పర్మిషన్ ఇవ్వబోము. బ్యారికేడ్స్ నీట్గా పెట్టబోతున్నాము. ఇది గ్రీన్ జోన్గా ఇక్కడెక్కడ స్మోకింగ్ జరగకుండా ముందు చర్యలు తీసుకోబోతున్నాం. అలాగే ఒక డ్రాప్ బాక్స్ ఇక్కడ ఏర్పాటు చేయబోతున్నాము. కాలనీలో మనకి ఎలాంటి ఇష్యూస్ ఉన్నా, డ్రైనేజ్ సిస్టమ్ కానీ, ఈవెన్ మన స్ట్రీట్ లైట్స్ కానీ ఎలాంటి ఇష్యూస్ ఉన్నా కూడా ఆ డ్రాప్ బాక్స్లో కాలనీ నివాసులు అందులో పేపర్ వేయొచ్చు, ఒక సజెషన్ ఇవ్వచ్చు. మాకు ప్రతి నెల దీని ప్రకారంగా మేము ఒక న్యూస్ లీటర్ కూడా రిలీజ్ చేస్తాము. ఎలాంటి కార్యక్రమాలు చేయబోతున్నాం, ఇక్కడ డెవలప్మెంట్ ఆఫ్ ద సొసైటీ గురించి అన్ని మీటింగ్స్ పెడుతుంటాం ప్రతి నెల. అండ్ అది కాకుండా మెయిన్ మాకు కన్సర్న్ చెట్లు ఏదైతే ఆయుర్వేద ట్రీస్ ఉన్నాయో అవన్నీ కూడా న్యాచురల్, ఓన్లీ ఆక్సిజన్ ఇచ్చే విధంగా మేము ట్రీస్ ఇక్కడ ఏర్పాటు చేస్తాం. థ్యాంక్ యూ.